మీ అందరితో పాటే తనకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని ఇప్పటి వరకు తనకి చెప్పలేదు. మనకెవరి కరెక్ట్ అనేది మన మనసు చెప్తుంది. మొదటిసారి చూడగానే తనే మన లైఫ్ అని అర్థమవుతుంది. అలాంటి ఫీలింగ్ నాకు అతన్ని చూడగానే కలిగింది. ముందు అతనెవరో అందరికీ చెప్పు. అతనెవరో తెలుసుకోవాలనుందా? నా మనసుకి నచ్చినవాడు, నేను పెళ్లి చేసుకోబోయేవాడు ఎవరో కాదు. ఈ క్షణం వరకు నా డ్రైవర్, ఇప్పటి నుంచి నా లైఫ్ పార్ట్నర్, ఈ కంపెనీ ఎండి నా సంజయ్. ఇతనే నాకు కాబోయే భర్త. కాబోయే ఏంటి, అయినట్టే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు చాలా అదృష్టవంతులు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. చూడ చక్కని జంట. ఎవరైతే లేకుండా మనం ఒక్క క్షణం కూడా బతకలేమో గదే నిజమైన ప్రేమ. మీ ప్రేమని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్ సార్. కంగ్రాచులేషన్ సార్. మేడం, ఫుడ్ రెడీ చేసాం, మీరు ఒకసారి వచ్చి చూడండి. సరే పదండి. ఇప్పటి నుంచి తనే నా లైఫ్ పార్ట్నర్, నా కంపెనీ ఎండి నా సంజయ్. ఇతనే నా కాబోయే భర్త. కాబోయే ఏంటి, అయినట్టే. ఎందుకు నాకే ఇట్లా జరుగుతుంది? నేను ఏం పాపం చేసిందని దేవుడు నాకు ఎన్ని బాధలు పెడుతుండు. ఈ క్షణం వరకు నా డ్రైవర్, మహారాజు లెక్క బతికిన ఆయన ఎన్ని దినాలు మయూరి మేడం దగ్గర డ్రైవర్గా పనిచేసిండ్రా? ఎందుకు? నా కోసమే కదా. నన్ను, నా కడుపులో ఉన్న బిడ్డని మంచిగా చూసుకోవడానికే కదా. ఆయనకి నా మీదున్న ప్రేమకి ఎప్పుడు గ్రహణం లెక్క ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు. మయూరి మేడం తన అంత మంచిగానే ఉందనుకుంటే గిట్లెందుకు జరుగుతుంది? ఆ మేడం ఏదన్నా అనుకుంటే మొండిగా అది అయ్యిందాకా నిద్రపోదు. చేసేది తప్ప ఒప్ప అనేది ఆలోచించరు. మట్ల నాకు ఏం కష్టాలు మొదలవబోతున్నాయో. ఆయన మీద మేడం అభిమానం మా ఇద్దరి మధ్యలో ఏం చిచ్చు పెట్టబోతుందో. ఆయన్ని ప్రాణంగా బతికే నా మనసు ఇంకెన్ని గాయాలకి పోసుకోవాలో, ఇంకెన్ని బాధలు పడాలనో.
మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. కంగ్రాట్స్ సార్. ఇందుకే మిమ్మల్ని అదృష్టవంతుడు అనింది. ఇప్పటికైనా అర్థమైందా? కార్ బయట ఉంది. మీరిచ్చిన డ్రైవర్ డ్రెస్సు కార్లోనే ఉంది. ఇప్పటి వరకు నాకు రావాల్సిన జీతం ఎంతో చూసి మీరే పంపించండి. అదేంటి సార్? రేపటి నుంచి నేను రావడం లేదు. ఇంకెవరినైనా డ్రైవర్ని చూసుకోండి. ఎలాగూ చూసుకోవాలి కదా సార్. ఇప్పుడు మీరు ఎండి కదా, అందుకని ఇవన్నీ అప్పగించేస్తున్నారు. కాదు, ఈ రోజు నుంచి నేను ఈ జాబ్ మానేస్తున్నాను. మళ్ళీ ఇటువైపు కనిపించను. ఈ విషయం మేడంకి చెప్పండి. ఏం చేస్తున్నారు? నా జాబ్కి రిజైన్ చేస్తున్నాను. ఆ జాబ్ చేయాల్సిన అవసరం మీకు లేదు. ఆ జాబే కాదు, ఇక్కడ ఏ జాబు నాకు అవసరం లేదు. నా దారిని నన్ను వెళ్ళనివ్వండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించలేను. ఏ? నాకేం తక్కువ? అందం, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి కదా. నాకు ఇష్టం లేనప్పుడు వాటితో నాకు అవసరం లేదు. మీరే నా జీవితం అని నేను ఫిక్స్ అయ్యాను. నా జీవితం నాకుంది. నా సమస్యలు నాకున్నాయి. మీరు నా అనుకున్న తర్వాత మీ జీవితం కూడా నా జీవితమే. సరే, మీ సమస్యలేంటో చెప్పండి. ఈ క్షణమే తీర్చేస్తాను. ఒకరి మీద ఆధారపడటం నాకు అలవాట్లేదు. నేనేం మీకు ఇప్పుడు పరాయిదాన్ని కాదు. సారీ, మీరు నాకు పరాయి వాళ్లే. నేను మిమ్మల్ని ప్రేమించాక పరాయిదాన్ని ఎలా అవుతాను? నేను ప్రేమించడం లేదు కదా. నేను ప్రేమించాక మీరు నన్ను ప్రేమించాలి. అది జరగదు. అదే జరగాలి. నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి ముందు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాక జరగదు అంటే ఇప్పుడెలా? నా ఇష్టం ఏంటో తెలుసుకోకుండా మీ ఇష్టం మాత్రమే చెప్పారు. అది నా తప్పు కాదు. మీకు తగిన వ్యక్తిని చూసుకోండి. నేను ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత నా మనసు మారదు. అది మీ ప్రాబ్లం. ఇంకో డ్రైవర్ని చూసుకోండి. అలాగే మీ మనసుకి నచ్చే మనిషిని కూడా. సార్ సార్, ఏంటి సార్ మీరు? మీకు మేడం గారి గురించి పూర్తిగా తెలియదు సార్. ఆమె చాలా సెన్సిటివ్ సార్. ఆమె ఇష్టాన్ని కాదంటే ప్రాణాలే తీసుకుంటుంది సార్. నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా నన్ను ప్రేమించడం మీ మేడం తప్పు. సంజయ్, నువ్వే నా ప్రాణం అనుకున్నాను. నా జీవితంలో నువ్వు లేవు అంటే నాకు అసలు ఈ జీవితమే అవసరం లేదు. నా భర్త నువ్వే అని నేను ఫిక్స్ అయ్యాను. మీది అని ఫిక్స్ అవ్వడానికి నేనేం వస్తువుని కాదు, మనిషిని. నా ఇష్టాలు నాకుంటాయి. మా మయూరిని పెళ్లి చేసుకోవాలంటే 100 మంది లైన్లో ఉంటారు. అలాంటిది నిన్నే ప్రేమిస్తున్నాను అంటే నువ్వు ఎంత అదృష్టవంతుడివి. నాకిష్టం లేని ప్రేమ అదృష్టం అవ్వదు. మీ ఫ్రెండ్కి ఆ 100 మందిలో ఎవరినైనా చూసి పెళ్లి చేయండి. అదే మీ నిర్ణయమా? అవును. అయితే నా నిర్ణయం ఏంటో తెలుసా?
సంజయ్, ఇదే ఏ ప్రేమే నాకు కావాలి. హాస్పిటల్కి వెళ్దాం పదండి. అవసరం లేదు. నువ్వు నన్ను ప్రేమించను అన్నప్పుడు నేను బ్రతకాల్సిన అవసరం లేదు. మేడం, చావు దేనికి పరిష్కారం కాదు. అది రావాల్సి వచ్చినప్పుడు ఎలాగో వస్తుంది. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఆ తర్వాతే నా ప్రాణమైనా. చూడండి, మీరు మయూరిని కాదన్నారని చావు కూడా సిద్ధపడిందంటే దానికి మీ మీదున్న ప్రేమని అర్థం చేసుకోండి. ఆ విషయాలన్నీ తర్వాత, ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. నీ ప్రేమ ఎప్పుడు నా మీద ఇలాగే ఉంటుంది అంటే ఈ గాయం కూడా నన్నేం చేయదు. నా ప్రాణాల గురించి భయం లేదు. మీరు నా మనిషి, నాకు మాత్రమే సొంతం. అది కాదు, నా జీవితంలో మీరు లేరంటేనే ఈ ప్రాణం పోతుంది. నేను ఫిక్స్ అయ్యాను, మీరు ఫిక్స్ అవ్వండి. కాకి మేడం. సార్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే మేడం. అవసరం లేదు, నేనే వెళ్తాను. మీరు జాగ్రత్త. ఐ లవ్ యూ. ఇక నుంచి నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను, మీరు నన్ను ప్రేమించాలి. కాదంటే ఈసారి చెయ్యి కాదు, నా గొంతు తెగుతుంది. సార్ సార్ ఏయ్, చేయి కట్ చేసుకుని డాన్స్ చేస్తావేంటి? మాట్లాడకుండా మౌనంగా వెళ్ళాడంటే నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఆ ఆనందం ముందు ఈ బాధ ఎంత? శ్రీవల్లి, నువ్వు ఇంకా పడుకోలేదా? లేదండి, భోజనం చేద్దాం రాండి. ఆకలిగా లేదు శ్రీవల్లి. ఆకలిగా లేకపోవడం ఏందండి? ఆకలిగా ఎందుకుండది? మీరు అయ్యో, ఏందండి ఈ రక్తం? ఇదా? నేను గింత కంగారు పడుతుంటే మీరేందండి గీత అని కంత తేలికంటుండ్రు? ఏమైందో చెప్పుండ్రి. కంగారు పడకు శ్రీవల్లి, ఇదేమంత పెద్దది కాదులే. పెద్దది కాదంటారేందండి? చెయ్యంత గిట్ల రక్తం ఉంటే పెద్దది కాదని ఎట్లంటారు? అసలు ఏమైందో చెప్పుండ్రి.
అంటే అక్కడ ఫంక్షన్లో ఏదో సర్దుతూ ఉంటే చూసుకోకుండా కోసుకుని శ్రీవల్లి. పనిలో పడి నేను పెద్దగా పట్టించుకోలేదు. అయ్యో అవునా, మీకేం కాలేదు కదా? లేదు శ్రీవల్లి, ఏం లేదు. చిన్న దెబ్బే. నేను ఊహించినట్టు ఖచ్చితంగా ఆవిడ ఏదో చేసుకొని ఉంటుంది. ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నావు శ్రీవల్లి. పైగా కడుపుతో ఉన్న నీకు ఈ నిజం చెప్పి కంగారు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, కొంచెం వాటర్ ఇస్తావా? ఇప్పుడే ఇస్తాను. ఏమైందండి అట్లున్నారు? ఏం లేదు. నా కంపెనీ ఏంటి? నా సంజయ్. నా జీవితంలో నువ్వు లేవు అంటే నాకు అసలు ఈ జీవితమే అవసరం లేదు. ఏమండి, మేడం గారు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు. హలో అండి, నేను దేవకిని మాట్లాడుతున్నాను. హలో దేవకి గారు, బాగున్నారా? బాగున్నాను. అసలు విషయం ఏంటంటే, రేపు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. మీరు తప్పకుండా రావాలి. ఏంటండి ఆలోచిస్తున్నారు? రావడం కుదరదా? అదేం కాదండి, తప్పకుండా వస్తాను. చాలా థ్యాంక్స్. మీకు కుదిరితే మీ వారిని, మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి. ఊర్లో లేనని చెప్పు. అంటే మా వారు వేరే పని మీద ఊరు వెళ్ళారండి, ఇక్కడ లేరు. అవునా? సరే, మీరు మాత్రం ఖచ్చితంగా రావాలి మరి. అలాగేనండి. ఓకే, ఉంటాను. మంజరి, ముత్తైదువులందరికీ చెప్పావా? చెప్పాను వదినా. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చెప్పు. టైంకి రావాలి కదా. ఒకరొచ్చి ఇంకొకరు రాకపోతే బాగుండదు కదా. సరే వదినా, ఫోన్ చేసి చెప్తాను. అన్నీ చెప్పాలా? త్వరగా చెయ్యి. రాను రాను ఇంట్లో పని మనిషి బ్రతుకైపోయింది. మహారాణిలా ఈవిడిగారు ఆర్డర్ వేయడం, నేను చేయడం. ఈయనొకడు ఏదో ఒకటి త్వరగా చెయ్యండి అంటే తోరణాలు కడుతూ కూర్చుని. అమ్మగారు కాఫీ.
ఫోటో కింద పడింది, కనిపించట్లేదా? క్షమించండి అమ్మా, చూసుకోలేదు. తీసి అక్కడ పెట్టు. సత్య